నమస్కారం అండి. ఈరోజు ఈరోజని కాదు, గత కొన్ని రోజులుగా మేము ఈ నరసాపురం లేస్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 ఇయర్స్ నుంచి ఇక్కడ లేస్ క్రోషెట్ మీద చాలామంది డిపెండ్ అవ్వడం, మంచి కళాకారులు ఉండడం, ఇక్కడి నుంచి మంచి ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసి ఎక్స్‌పోర్ట్ చేయడము, డొమెస్టిక్ మార్కెట్ కూడా చాలా మంచి మార్కెట్ ఉండేది. అయితే కాలానుగుణంగా ఈ డొమెస్టిక్ మార్కెట్ క్షీణించిపోయింది. వర్కర్స్‌కి పని తగ్గిపోవడం ఇయన్నీ కూడా జరుగుతుంది. అయితే ఇంత మంచి కళ, స్కిల్ ఉన్న మహిళలందరికీ కూడా మళ్ళీ నరసాపురం లేస్‌కి పూర్వవైభవం తీసుకొచ్చి రివైవ్ చేయాలనే లక్ష్యంతోటి వర్క్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుత మార్కెట్‌లో ఏదైతే డిమాండ్ ఉంది, ఎట్లాంటివైతే వినియోగదారులు ఇష్టపడి కొనుక్కుంటారు, అంటే ఉండే కొలది చాలా మన ఏన్షియంట్ ప్రొడక్ట్స్ మీద, కళాఖండాల మీద, హ్యాండీక్రాఫ్ట్స్ మీద ప్రజలకు కూడా ఆసక్తి పెరుగుతుంది. ప్రతి ఇంటిలోనూ, ప్రతి టేబుల్ మీద కూడా ఈ కళాఖండాలు, ఈ హ్యాండీక్రాఫ్ట్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళకి అభిరుచి తగ్గట్టు మన యొక్క విమెన్ తోటి తయారు చేయించి వెళ్ళాలనే లక్ష్యంతోటి ముందుకెళ్తున్నామండి. ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయని మంచి మంచి ప్రొడక్ట్స్‌తో ముందుకి వస్తున్నాము. మేడం ఇప్పుడు అలంకృతి భవనాలు అని చెప్పేసి ప్రతి గ్రామం నుంచి 50 గ్రామాలలో లక్షలతో భవనాలు కట్టించారు. ఇంకొక భవనం ₹1,00,00,000 అలాగే ఉంది. దాంట్లో మెటీరియల్ అలాగే ఉంది. భవనం మొత్తం పాడైపోయింది. లోపల మెటీరియల్ లక్షల్లో మెటీరియల్ పాడైపోయింది. ఇప్పుడు వరకు ఆ భవనం ఓపెన్ చేసి 51 బిల్డింగ్స్, సచ్ బిల్డింగ్స్ ఉన్నాయండి. లేస్ కోసం, లేస్ వర్కర్స్ కోసం కట్టించిన భవనాలు. అయితే ఇప్పుడు ఈ టైలరింగ్ మీద అక్కడ ట్రైనింగ్స్ పెట్టాలి మహిళల కోసం అని చెప్పేసేసి అదొక ప్లాన్ జరుగుతూ ఉంది. అలాగే ఇతర స్కిల్ ట్రైనింగ్స్ అన్నీ కూడా మహిళలకి, యువతకి చేయాలనే ఒక సంకల్పంతో వెళ్తున్నాము. అయితే ఈ లేస్ బిల్డింగ్స్ ఇప్పుడు మనం ఈ వర్క్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్‌లోకి వస్తాయి. మొగల్తూరు, ముత్యాలపల్లిలో ఎన్ఆర్‌జీఎస్ వర్క్స్, తర్వాత సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టలు, హౌసింగ్ కాలనీ, డంప్ యార్డ్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. కొన్ని ఈ గార్బేజ్ మీద అంతా కూడా కొంచెం స్టడీ చేస్తున్నామండి. కొంచెం ఇంప్రూవ్ చేయాలి టౌన్‌లో, నరసాపురం టౌన్‌లో ఇదంతా. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్‌జీటీ నుంచి కూడా వచ్చారు లాస్ట్ ఇన్స్‌పెక్షన్‌కి 2 మంత్స్ బ్యాక్. దాని మీద కూడా వర్క్ చేస్తున్నాం. ఫాలోఅప్ మీటింగ్స్, వర్క్ ఇంకా జరగాల్సి ఉంది. అవును. అది కూడా చూసాను, గమనించాను. మజూరీ చాలా తక్కువ ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే మనం వీళ్ళకి ఎక్కువ వర్క్, ఎక్కువ ఆర్డర్స్ ఉంటే అప్పుడు డిమాండ్ పెంచితే వేజెస్ కూడా పెరుగుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.